విద్యార్థులలో గ్రహించే శక్తి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హైమావతి ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ వైజ్ఞానిక ప్రదర్శనను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మలు సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన ఇన్నోవేషన్స్ పరిశీలించి వాటి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చేసే చిన్న చిన్న ఆలోచనలు ఎన్నో పెద్ద పెద్ద ఆవిష్కరణలకు కారణమవుతాయన్నారు. విజ్ఞానం అనేది ఎవరు సొంతం కాదు, ఎవరు మన మెదడుకి పదులు పెడతారో వాళ్ళందరూ గొప్పవాళ్ళే అవుతారు. ఎందుకంటే మన ఆలోచన దృక్పథం అనేది ఎప్పుడూ నిరంతర ప్రవాహంగానే ఉంటుంది కదా. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎప్పుడూ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ మైండ్ ఎప్పుడు ఏ ఏజ్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది? ఫస్ట్ 5 years పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 5 years ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది చిన్నపిల్లలకి. అందుకనే చిన్నపిల్లలకి వెంబడి ఏ చెప్పినా వెంబడి గ్రహిస్తారు, చాలా స్పీడ్గా అవగాహన చేసుకుంటారు. ఆ తర్వాత 18 years ఏజ్ వరకు తర్వాత ఈ చదువుకునే వయసు ఏదైతే కనుక స్కూల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్లో మీరు బాగా గ్రాస్పింగ్ పవర్ కూడా తర్వాత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక అందుకనే మనం విద్యార్థులు అంటాం ఆ టైంలో మీరు ఎక్కువైతే ఏదైతే కనుక మీ మైండ్కి మీ యొక్క మనసుకి ఎక్కువైతే పదులు పెట్టి ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి మీరు అంటే ఏది కూడా రీజన్ లేకుండా తెలుసుకోవద్దు. ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. ప్రతి దానికి మీరు ఆ క్వశ్చనింగ్ ఎప్పుడైతే కనుక నేర్చుకొని దాని గురించి అవగాహన పెంపొందించుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తారో అప్పుడు తప్పకుండా మీరు ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మనకి మన పురాణాలు కానీ వేదాలు కానీ అన్ని గ్రంథాల్లో మనకి ఏం చెప్తారంటే మనందరికి కూడా ఎప్పుడు మనము సత్యానికి దూరం కావద్దు, సత్యానికి దగ్గరగా ఉండాలి. అలా ఉండగలగాలని ఎప్పుడు ఉంటుందంటే ఈ ఏజ్లోనే ఎక్కువగా ఉంటారు. ఎందుకని మన మైండ్లో మనం ఇంకా ఏమి ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కువగా నెగిటివ్ థింగ్స్ ఎక్కువ ఆలోచన మనకు ఉండవు ఏజ్లో. కాబట్టి ఎప్పుడైతే కనుక మనకి సత్యానికి దగ్గరగా వెళ్తామో అప్పుడు మనం ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం. కాబట్టి విద్యార్థులు ఏదైతే కనుక చదువుకుంటున్నారో ఈ వయసులో మీరు ప్రతిదానికి సత్యాన్వేషణ వైపే వెళ్ళాలి. మనకి అబ్దుల్ కలాం గారు కూడా చెప్తూ ఉంటారు, మీరందరూ కళలు కనండి, కళాన్ని నిజం చేసుకోండి, కళలు నిజం చేసుకోండి అని. విశాఖలో చదివారు ఎప్పుడున్నారనే ఒక్కసారి ప్రతి ఒక్కరూ డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఏదైతే కనుక మన మాజీ రాష్ట్రపతి గారు సైంటిస్టు మన జిల్లాను ఎంతో ముందు రంగంలో వస్తున్నటువంటి మా డిఓ శ్రీనివాసరెడ్డి గారికి వారి ఉపాధ్యాయ బృందానికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చాలా ప్రాజెక్టులు కూడా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో ఎక్కువ ప్రాజెక్ట్ చేసి మరి సైన్స్ ఫేర్లో ముందుంచినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సైన్స్ అనేది చాలా అవసరము. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యుగంలో మరి సోషల్ మీడియా కాలంలో మరి చాలా ఇంపార్టెంట్ పెరిగింది. మనం అంతా కూడా నిత్య విద్యార్థులకు ఉండి ఎప్పుడు అప్డేట్గా ఉండాలి. మరి మీరందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్య కూడా మరి ప్రైవేట్ పాఠశాల తీటుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రైవేట్ పాఠశాలలు ఏముండదు, ఆర్భాటము ప్రచారం తప్ప. మరి మనల్ని మంచి మేమంతా కూడా వేదిక పెట్టిన మీద ఉన్న వాళ్ళు కానీ మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళమే కనుక మన ప్రభుత్వ పాఠశాలను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మన ఉపాధ్యాయుల పాత్ర కీలకము. మరి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కూడా రాష్ట్రంలో మన జిల్లాను ముందు వరుసలో ఉంచాలని, మరి నాణ్య విద్య అందించాలని మరి కార్యక్రమంలో మీ అందరికీ కలిసేటువంటి మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యంగా మా యొక్క చిన్నారి బాలికలైతే మరి బాగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మీరు ఉన్నతమైన స్థానంలో ఉంచాలి, మీ తల్లిదండ్రుల పేర్లు ఉపాధ్యాయుల పేర్లు నిలబెట్టాలి, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది. మన గౌరవ భారత మాజీ రాష్ట్రపతి ఒక మాట అన్నాడు, కళలు కనాలి, కళలు సాకారం చేసుకోవాలి, దేశ భవిష్యత్తు తరగతి ఉన్నదని చెప్పింది కనుక
మీరందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానం ఉండాలని మన జిల్లాలో కూడా ఉన్నత స్థానం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సైన్స్ ఫెయిర్ అంటే ఒక ప్రదర్శన మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తుకి వేసే ఒక పునాది లాంటిది. సైన్స్ అనేది మనం విశ్వంలో చాలా అర్థం చేసుకోనేవి కొన్ని ఉంటాయి. మనకు పాఠశాలలో కొన్ని చెప్తారు, అవి వినడం వరకే ఉంటుంది. కానీ ఇట్లాంటి సైన్స్ ఫెయిర్లో మనకేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఎంత పెద్ద సైంటిస్టులైనా ఎవరైనా కూడా ఇట్లాంటి పాఠశాల నుండే, ప్రభుత్వ పాఠశాలల నుండే పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనం ఉదాహరణకి మన అబ్దుల్ కలాం గారిని తీసుకున్నా కూడా వారు చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే. వారు అంతగా ఎదిగి ఇవాళ మనం స్పేస్లోకి మన ఎయిర్ షటిల్స్ అయినా ఏవైనా పంపించడానికి ఆయన ముఖ్య కారకుడైన సందర్భం ఇది. సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఒక సిద్ధాంతం నుండి ఆచరణకి ఒక వారధిగా పనిచేస్తున్నది. ఇక్కడ మనం కేవలం పుస్తకాల్లో చదివిన విషయాలు కాకుండా స్వయంగా ప్రయోగాలు చేసి వాటి ఫలితాలను ఇక్కడ చూపిస్తాం. కాబట్టి అందరూ విద్యార్థులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా మీరు అందరూ యూజ్ చేసుకొని ఈ సైన్స్ ఫెయిర్ని ఒక ఉదాహరణగా తీసుకొని మనం ఇక్కడ ఏమేమి చేస్తున్నామో అన్ని ప్రయోగాలు కూడా మనం లైఫ్లో దాన్ని ఎట్లా చేయాలని చెప్పి చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సైన్స్ ఫెయిర్ అనేది మనం ఒక పోటీ లాగా మాత్రమే చూడవద్దు, అదొక నేర్చుకునే ప్రక్రియ కూడా. ఇక్కడ విజేతలు నిర్ణయించడమే కాకుండా పాల్గొనే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒకటి నేర్చుకుంటారు. కాబట్టి ఇవాళ మీరున్న ఇక్కడ నేటి యువతనే రేపటి శాస్త్రవేత్తలు. కాబట్టి ఇట్లాంటి సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాల్లో ప్రోత్సహించడానికి, వారి నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ప్రభుత్వం పక్షాన మేము తప్పకుండా ఇట్లాంటి సైన్స్ ఫెయిర్ని ప్రోత్సహిస్తూనే ఉంటాము. మీకు ఏం సహకారం కావాలన్నా కూడా ప్రభుత్వం పక్షాన మేము అందించడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి సైన్స్ ఫెయిర్ జరుపుతున్నందుకు ఇక్కడ మా డిఓ గారికి, డిఎస్ఓ గారికి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సిద్దిపేట జిల్లా సైన్స్ కార్యక్రమాల్లో సిద్దిపేట జిల్లా ఇప్పుడు గత 4 సంవత్సరాల నుండి ప్రథమ స్థానంలో నిలుస్తున్నందుకు ఇది ఇలాగే కొనసాగించి మరి ప్రతి సంవత్సరం ఇలాగే ప్రథమ స్థానంలో కొనసాగాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం.